లైఫ్ లేట్లీ. పాస్ట్ వ్లాగ్స్ అన్నీ ఎట్లా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫైనలీ థర్డ్ డే ఇన్ పేజ్ మేమైతే వైట్ పాకెట్ అనే ప్లేస్కి హెడ్ అవుతున్నాం. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో మేము నైట్ అంతా చాలా రెస్ట్ తీసుకుని ఆల్మోస్ట్ 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. పేజ్ నుంచి ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. ఇది మొత్తం ఆఫ్ రోడింగ్. అండ్ ఆఫ్లైన్ మ్యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లెట్స్ సీ. చాలా బాగుంది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కొన్ని ఫుటేజెస్ తీసాను. నేను లైక్ వీడియోలో అటాచ్ చేస్తాను, చూడండి కంపల్సరీ. సో ఫ్రంట్ సీట్లో సింటు బావా అండ్ దివాకర్ ఉన్నారు. ఈరోజు హీరో ఆఫ్ ది ట్రిప్ దివాకర్ అనమాట. ఆఫ్ రోడింగ్ డ్రైవ్ అంతా. గైస్ చూసారా, ఎర్ర మట్టి, మొత్తం రెడ్ రాక్స్ ఎక్కడ చూసినా. క్రేజీ ఉంది డ్రైవ్ అయితే. అసలు నేనైతే చిల్ అవుతున్నా వెనక కూర్చుని. గైస్ ఆఫ్ రోడింగ్ ట్రిప్ అదిరిపోతుంది. అస్సలు కెమెరా ఎక్కడ కుదురుగా కూర్చోవట్లేదు, ఊగుతానే ఉన్నాం అక్కడి నుంచి. చాలా చాలా బాగుంది ఆఫ్ రైడింగ్. ఫస్ట్ టైం నేను రావడం, నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరి వల్ల వచ్చాం? నా బర్త్డే వల్ల వచ్చాం. ఎవరి వల్ల వచ్చాం? ఇంత దూరం దివాకర్ తీసుకొచ్చాడు, డ్రైవ్ చేస్తుండు. నాకు డ్రైవింగ్ వస్తే బాగుండు. నాకు చాలా జెల్లస్ ఫీలింగ్ వస్తుంది నేను డ్రైవ్ చేయలేకపోతున్నానని. అబ్బో, ఇలాంటి రోడ్లోనే పడ్డాను వాడు మొన్న. నుంచి వెళ్ళాక మంచిగా ఫుడ్ డైట్ చేద్దాం అనుకున్నా, కానీ వెళ్ళాక 10 రోజులు తినాల్సిందే. రైస్, ఈ బిర్యానీలు, మండీలు, ఇండియన్ ఫుడ్ 10 రోజులు తినకపోతే చచ్చిపోతాం. ఫైనలీ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఆఫ్టర్ 45 miles ఆఫ్ ఆఫ్ రోడింగ్. కంపల్సరీ అందరూ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నా కెమెరా చూసారు ఎట్లా ఊగుతుందో. అంత అప్స్ డౌన్స్, అబ్బో క్రేజీ ఉండే. హాఫ్ రోడ్ వరకు మొత్తం రాక్ రోడ్ ఉంది. అండ్ హాఫ్ రోడ్ నుంచి మొత్తం సఫారీ కైండ్, ఇసుక కైండ్, శాండ్ ఎక్కువ ఉండే రోడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అయిందా సరదా? వీడియో ఎలా అవుతుంది అనుకున్నావు ఈ రోడ్లో? ఇట్రా ముందుకు వచ్చాయి, నా మాట నువ్వు చెప్పింది నచ్చగా ఏదన్నా చెప్తే సరే 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 అంటావు. ముందుకెళ్ళి తీసుకో ప్రశాంతంగా కదా పట్టుకొని. నాకు ఎందుకు నువ్వు ఎగిరిపోతావు అనిపిస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వు బటన్ ఉంటుంది. ఏం బటన్? కట్ బటన్. నాకే తిట్టుబడుతున్నాయి గాయస్. మనకి తుత్తర ఆగదు కదా. నేను ఎప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకెక్కి వీడియో తీసుకుందామని చెప్పి ఫీటల్ చేస్తున్నా. కిందేమో రోడ్ అన్ఈవెన్గా ఉంది. మా వాళ్ళు మట్టికి ఫుల్ పెడుతున్నారు, నాకు తిడుతున్నారు. బట్ క్రేజీ డ్రైవ్ అసలు. అందరూ కంపల్సరీ వచ్చి చూడాలి. ఇట్స్ క్రేజీ. గాయస్ మేమైతే కార్ అక్కడ పార్క్ చేసేసి వైట్ పాకెట్కి అయితే వాకింగ్ స్టార్ట్ చేసేసాం. ఫుల్ అంటే ఫుల్ శాండ్ ఉంది. ఇప్పుడు అక్కడ కనిపించే రాక్స్ లోపలికి హైక్ చేస్తున్నాం, లైక్ ట్రెక్ చేస్తున్నాం. ఏమో ఎన్ని మినిట్స్ వాక్ నాకు తెలీదు, అక్కడ మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ నేను వెళ్ళినప్పుడు చెప్తాను మీకు ఎన్ని అవర్స్. కానీ డ్రైవ్ మట్టి క్రేజీ ఉంది అసలు. క్రేజీ గాయస్, క్రేజీ. చూడండి మొత్తం ఎంత ఇసుకుందో. సీరియస్లీ లెట్స్ గో. బాహుబలి ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తాడు. నేను వైట్ హాట్ షూ బ్లెండ్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ వచ్చేసాను. వీళ్ళిద్దరూ వెనకొచ్చారు. చాలా జనం ఉన్నారు సన్సెట్ టైంలో. బట్ నేను ఎట్లా కనిపెట్టా తెలుసా? ఇదిగో ఈ బాహుబలిని చూసి. అక్కడ చాలా ఒక 10-15-20 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు పక్కన నుంచి ఉన్నాడు. కరెక్ట్గా నేను ఆల్మోస్ట్ ఒక 50 steps బ్యాక్ నుంచి ఇట్లా చూడంగానే నాకు కనిపించేసాడు అనమాట. అంత హైట్ ఉన్నా. చింటు బావేడి
చింటూ బావ వెనక నడుచుకొస్తున్నాడు. లెట్స్ గో. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అదిగో ఆయన కర్రతో పట్టుకుని వస్తున్నారు చూడండి. అట్లా అట్లా పట్టుకుని రండి. హలో. టూ మచ్ శాండ్ ఉంది. అమ్మో వాళ్ళందరూ పట్టుకున్నారు. వాటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. గుర్తొస్తుంది కానీ నోటికి రావట్లేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. yards అంట. వెళ్దాం. గాయస్ ఫైనలీ ఆఫ్టర్ 30 minutes ఆ ఇసుకలో కష్టపడి నడిచితే ఈ లొకేషన్ అయితే వచ్చేసాము. లెట్స్ ఎక్స్ప్లోర్ క్రేజీ వ్యూ పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఫుటేజ్ చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే బాగా ఎయిర్ వస్తుంది. ఎయిర్కి నా వాయిస్ ఏమి వినిపించట్లేదు. అండ్ చెప్పా కదా నేను మైక్స్ తేవడం మర్చిపోయాను అని. అండ్ మేము ఎలక్ట్రోలైట్స్ కలుపుకొని వచ్చాము జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా ఎండకి నీరసం వస్తే ఉంటాయి కదా సేఫ్ సైడ్. బికాజ్ ఇదంతా రిమోట్ ఏరియా. ఇక్కడ నుంచి ఒక 2 hours వెళ్తే కానీ మనకి ఏ గ్యాస్ స్టేషన్ కానీ ఫుడ్ కానీ దొరకదు. సో యా, వావ్ గైస్, నా హెయిర్ అయితే విపరీతంగా ఎగురుతుంది. నాట్ చేసేసుకోవడం బెస్ట్. బట్ హియర్ లెట్స్ సీ. సో గైస్ ఫైనలీ వీఆర్ ఇన్ వైట్ పాకెట్ అరిజోనా. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రిపేర్ అయ్యి రావాలి మీరు. వాట్ టు సే, వాట్ ఎ వండర్ఫుల్ వ్యూ. కూర్చుంటారా? ఫైనలీ కెమెరా అయితే సెట్ చేశాను. లెట్స్ గో ఓవర్ దేర్. నేను మొత్తం రికార్డ్ చేయలేను, నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. బికాజ్ అంత దూరం వెళ్ళినప్పుడు వాయిస్ రాదు. బట్ హైక్ అని చెప్పి ట్రైపాడ్ ఇక్కడ నేను సెట్ చేశాను. చాలా 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 బాగుంది. ఎవ్రీవన్ హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. లెట్స్ గో. ఈ వైట్ పాకెట్ రాక్స్ అనేవి చాలా ఉంటాయి, చిన్నగా. బట్ ఒక్కొక్క దానికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. కొన్ని చాలా హైట్ ఉంటాయి, కొన్ని చాలా చిన్నగా ఉంటాయి. బట్ ప్రతి దానికి ఒక వ్యూ అనేది ఉంటుంది. చాలా సీనిక్ వ్యూ లాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు నడిచి వెళ్తుంది ఏదో ఇక్కడ లాగా ఉంటుంది, బట్ చాలా దూరం వెళ్ళాలి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది అసలు. కంపల్సరీ అందరూ వచ్చి అసలు అట్లీస్ట్ ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. ఆ రాక్ ఫార్మేషన్స్ కానీ, ఆ రాక్ కలర్స్ కానీ, అక్కడున్న రెడ్ శాండ్ కానీ క్రేజీ ఉండే అసలు. నాకైతే ఐ వాజ్ లైక్ ఎంజాయ్. మా బాహుబలి పెద్ద కొండెక్కిపోతున్నాడు. ఇప్పుడు మేము మా బాహుబలిని షూట్ చేయబోతున్నాం, అందుకే హెడ్ అవుతున్నాం పెద్ద కొండకి. అదే అక్కడే కూర్చో, నువ్వు ఎక్కడో చోట అక్కడ తీస్తాం. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా లొకేషన్ చూస్తే నేను ప్రశాంతంగా కూర్చొని ఒక 10 minutes అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటా వ్యూని. ఫైనలీ మేమైతే వైట్ పాకెట్ టూర్ అయితే ఫినిష్ చేసేసి బ్యాక్ టు కార్ వెళ్ళిపోతున్నాం. కాకపోతే చాలా డిహైడ్రేట్ అయిపోయాం అందరం. బాగా లిప్స్ డ్రై అయిపోయి, థ్రోట్ డ్రై అయిపోయి, ఇంకా మా వల్ల అవ్వట్లేదన్నమాట. సో వెళ్ళిపోతున్నాం. బట్ మోస్ట్లీ కవర్ చేసాం, అన్ని లొకేషన్స్లో ఫొటోస్ దిగాం, వీడియోస్ తీసుకున్నాం. ఫుటేజ్ చాలా చాలా బాగుంది. మీరు కంపల్సరీ రావాలి. పేజ్ నుంచి ఒక 1.5 hour డ్రైవ్ ఉంటుంది. అందులో అయిపోయింది. మేము కార్ దగ్గరికి అయితే హెడ్ అవుతున్నాం, బ్యాక్ టు ఆఫ్ రోడ్. చాలా ఇందాక దాంట్లో కార్ అనిపిస్తుంది. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. వర్త్ ఇట్ అసలు. డ్రైవ్ కానీ, ఆ సీనరీస్ కానీ సో గుడ్.
All right, guys. Let's see what happens.